రే అన్నయ్య, రే అన్నయ్య లేరా, ఇదంతా నా తప్పేరా, దయచేసి నన్ను క్షమించు. అవును, మీ అన్నయ్యకి ఇప్పుడు ఏమైందని ఏడుస్తున్నావు? అరే బబ్లుకి ఒంట్లో బాలేదా ఏంటి? నాకు ఇప్పుడు అలాగే అనిపిస్తుంది. వాడి ఆరోగ్యం బాగుంది. అన్నయ్య నన్ను క్షమించురా. అయితే సమస్య ఏంటని కొంచెం చెప్పొచ్చు కదా. అవును, తనకి ఏమి సమస్య చెప్పొచ్చు కదా. అది నిన్న జరిగిన సంఘటన. ఇక్కడ పండు ఉంది, దీన్ని నేను టేస్ట్ చేసి చూస్తాను. ఆగరా, ఇంతకు ముందు మనం ఈ పండ్లను చూసిందే లేదు, అర్థమైందా? దానివల్ల ఏంటి, నువ్వు ఊరికే ఉండురా. నువ్వు దీన్ని తీసుకోవాలని అనుకోకు. నేను చెప్పేది విను, అది కింద పడి. ఏంటి, దీన్ని నేను పారేను, ఖచ్చితంగా తింటాను. నువ్వు కూడా దీన్ని తిని ఈ పండు ఎంత టేస్ట్ గా ఉందో చెప్పు. నాకు హఠాత్తుగా ఏమైంది? నేను ఈ పండుని టేస్ట్ చేయబోతున్నా. రే అన్నయ్య, రే అన్నయ్య, ఏమైంది? నీకేమైంది అన్నయ్య? వీళ్ళకేం జరిగినా నన్ను ఎందుకు పగ తెచ్చుకుంటున్నారు? అసలు నాకు కూడా ఆరోగ్యం బాగోలేదు. అరే ఏంట్రా ఇదే, నాకు ఆకలిస్తుంది. అరే అద్భుతం, ఇది ఫ్రూట్సా? ఇది నాకు చాలా అదృష్టమైన రోజు అనుకుంటా. అరే ఇప్పుడు నాకు ఏమైంది? తల తిరుగుతుంది. నాకు సడన్ గా ఏమైంది? ఇప్పుడే నాకు గుర్తుకొస్తుంది, అన్నిటికీ పండే కారణమై ఉంటుంది. ఈ చెట్టు మొత్తం నరికేయాల్సిందే. ఎస్కేప్. దీనివల్ల నాకు ఒక బెనిఫిట్. ఇప్పుడు ఒకే ఒక్క ఎలుకబంటే ఉంది. ఇప్పుడు నేను ఒక ఎలుకబంటిని ఎదుర్కొంటే చాలా అన్నమాట. జరిగింది ఒక సంఘటనే బబ్లు, నువ్వు ధైర్యంగా ఉండు, సంతోషంగా ఉండు. అదంతా ఓకే, కానీ మా అన్నయ్యకి ఏమైందో తెలియలేదే. వాడు చెట్టుని నరికేశాడు అనుకుంటా. మనందరం కలిసి వాడిని ఎలాగైనా ఓడించేద్దాం. రండి వెళ్దాం. బబ్లు, నీ దగ్గర ఎన్నో ఆలోచన ఉందా? నా దగ్గర ఒక సూపర్ ప్లాన్ ఉంది. ఆ లక్కాని ఒక అంతు పట్టచ్చు. నేను చెప్పింది నా వెనక రండి. ఇతను ఏం చెప్తున్నాడో నాకేం అర్థం కావట్లేదు. ఏంటో శబ్దం? ఇది ఆ గుడ్ల గుబే కదా. నేను ఇప్పుడు వెంటనే దీన్ని ఫాలో అవ్వాలి. ఆ బ్లేడ్ శబ్దం వినే వాళ్ళు నేను నరుకుతున్నానని అనుకుంటారు. ఇదంతా యాక్టింగ్ మాత్రమే. ఇక్కడ ఏం జరుగుతుంది? ముందు చుట్టూ వెళ్ళి అటాక్ చేయని, తర్వాత మనం వెళ్దాం. ఇదిగో ఏంటి ఇంత వేగంగా దాడి నీకు ఇది కావాలా? సరే, తర్వాత నేను ఎక్కడ ఉన్నాను? ఎక్కడికి వెళ్ళాడు వాడు? నేను ఎక్కడ ఉన్నాను? సరే, ఎక్కడ ఉన్నాను?
అరే, భయంకరమైన నొప్పి. ఇదంతా నీ పనేనారా? ఓర పెంచి దద్దమ్మా నిన్ను. ఇప్పుడు నా టర్న్. అయ్యో, దానికి ఏమైంది? వెంటనే కాపాడాలి. వాడు అందరినీ మోసం చేసి వెళ్తూ ఉన్నాడు. రే లక్క, వెంటనే నువ్వు అడవి వదిలి వెళ్ళాలి. ఏ రారా, ఇంతసేపు నీ కోసమే ఎదురు చూస్తూ ఉన్నాను. నీ వల్ల ఇంకా చేయి చూద్దాం. నిన్ను ఏం చేస్తానో చూడు లక్క, వచ్చేసాను. రారా. నా కాల్లో గుచ్చుకునింది, నొప్పిగా ఉంది. తప్పించుకున్నా, జస్ట్ మిస్ లో ఎస్కేప్ అయ్యాను. ఎక్కడికి తప్పించుకుంటున్నావు? నువ్వు ఇక్కడే ఉండు, ఒకే నిమిషంలో వచ్చేస్తాను. వెళ్ళరా పెరికి వెదవా. రే అన్నయ్య, నేను భరించలేకపోతున్నాను. నేను లాగర్ విక్ని ఓడించలేకపోతున్నా. నాకు నీ సహాయం కావాలి. నువ్వు నేను కలిస్తే వాడిని ఓడించొచ్చు. ఇప్పుడు నేను ఏం చేసేది చెప్పరా? నేను లాగర్ వ్యక్తిని ఏం చేయలేకపోతున్నా. నేనేం చేసేది? ఏదో ఒకటి చెయ్యాలి, చేసే తీరాలి. అన్నయ్య, నువ్వే రావాలి. అన్నయ్య, నువ్వు లేచేసావా? నేను నీ గురించి ఎంత ఆలోచించానో తెలుసా? నాకు నీ సహాయం కావాలి. అలాగా, మనం పండు తిన్నామే, అందులో మత్తుందిరా. రే అన్నయ్య, నువ్వు పాతలాగా బాగయ్యావు కదా. వికేడి, చెట్టు నరికే శబ్దం వినపడుతుంది. సరిగా చెప్పావు అన్నయ్య. త్వరగా వెళ్దాం. ఎలుక బండలు తలుచుకుంటేనే చాలా కోపం వస్తుంది. ఈసగా నరికేస్తాను. నాకేమైంది ఇప్పుడు? నేను ఆ పండును మాత్రమే కదా తిన్నాను. ఆ లక్క చెట్లంతా నరికేస్తున్నాడు. మనం వెళ్ళి వాడికి సరైన గుణపాఠం నేర్పుదాం. తమ్ముడు, ఇలా చూడు, నా దగ్గర ఇంకా కాస్త పండులు ఉన్నాయి. నేనేమనుకున్నానా అదే నువ్వు అనుకున్నావా? ఏంటి ఇప్పుడు నాకు చలి పుడుతుంది? నా టోపీ అదే. నీకు ఆరోగ్యం బాగలేదు కదా, నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు? ఆ ఎలుగు బంట్లో లేచేదానికి చాలా సమయం అవుతుంది అనుకున్నాను, కానీ వాళ్ళిద్దరూ వెంటనే లేచి వచ్చేసారు ఏంటి అని నేను పడుకునే ఉన్నాను. ఆ ఎలుగు బంట్లో నా వెనక్కి వస్తున్నారు. ఇప్పుడు నేను ఏం చేయాలని నాకు తెలియట్లేదు. వింతగా ఉంది, వాడు ఎక్కడికి వెళ్ళాడో తెలియలేదే. ఇప్పుడు ఏం చేసేది? ఇటువైపు వెళ్దాం తమ్ముడు. సరే.
గెలుపు దగ్గర వచ్చిన తర్వాత కూడా ఓడిపోయానే.